నా చిన్నారి కన్నయ్యకి ప్రేమతో మీ అమ్మ రాస్తున్న లేఖ. నా జీవితం పరమార్థం నువ్వు. నన్ను అమ్మగా ఎంచుకోవడమే. నిన్ను చూసిన ఆ క్షణం ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతుంది కన్నయ్య. ఆ అనుభూతి ఎప్పటికీ మరిచిపోలేనిది. నువ్వు నాలో ఉన్న 9 నెలలు ఎప్పుడెప్పుడు నా పొత్తిళ్లలోకి వస్తావు అన్న ఎదురుచూపుల్లో ఉన్న తీయందనం, హాయిదనం ఇంక ఎందులోనూ లేదురా బంగారం. నీ స్పర్శ చేత నాకు కలిగిన మధురానుభూతిని మాటల్లో వర్ణించలేనిది. మా ప్రేమకు ప్రతిరూపమే నువ్వురా నా చిట్టి బంగారం. ఆడది పరిపూర్ణం చెందింది అనడానికి అమ్మతనం నిదర్శనం. నువ్వు మా జీవితంలోకి వచ్చి నన్ను ఒక పరిపూర్ణ మహిళగా చేశావు కన్నయ్య. ప్రతి తల్లి తన కొడుకుని సమర్థవంతుడిగా పెంచుతుంది. అలానే నేను కూడా నీకు మంచి చెడులు నేర్పిస్తూ నీతిగా నిజాయితీగా ఎలా బ్రతకాలి, ఒక స్త్రీని ఎలా గౌరవించాలి, పెద్దల పట్ల బాధ్యతగా ఎలా ఉండాలి, నలుగురు నువ్వు ధైర్యంగా నిలబడగలిగే శక్తిని అందిస్తున్నా. ఈ క్రమంలో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తిస్తున్నాను కూడా తెలుసు. ఆ క్షణంలో నీకు చాలా బాధగా ఉంటుంది. కానీ నేను సరైన మార్గం వైపు నడిపిస్తున్నందుకు నేను అలా ఉండడంలో తప్పు లేదురా బంగారం. రాయికి ఎన్నో దెబ్బలు పడితే తప్ప ఒక రూపం వచ్చి దానికి విలువ పెరగదు. మనం ఒక స్థాయికి ఎదగాలి అంటే ఆటుపోట్లు తప్పవు. మన జీవితంలో వచ్చే ప్రతి ఓటమిని స్వీకరిస్తూ గెలుపుకు దారిని ఏర్పరచుకోవాలి. ఓటమిని అంగీకరిస్తూ ముందుకు సాగాలి. అప్పుడే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండగలవు. నిన్ను తీర్చిదిద్దే క్రమంలో నన్ను నేను చాలా మార్చుకున్నాను. చెప్పాలి అంటే నువ్వే నాకు జీవితాన్ని ఏ కోణంలో చూడాలో నేర్పిన గురువు. నీ మీద నాకు ఉన్న ప్రేమ అపారమైనది. ఈ అమ్మ నీకు చదువు చెప్పేటప్పుడు ఒక గురువుగా, నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు వైద్యుడిగా, నీ బొమ్మలు విరిగినప్పుడు మెకానిక్గా, నీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి లాయర్గా, నీలో ధైర్యాన్ని నింపేందుకు కనకదుర్గలా, తప్పు చేస్తే దండించేందుకు మహాకాళిలా, ఎప్పటికప్పుడు తోడు నీడుగా నీతో నా ప్రయాణం నిర్విరామంగా కొనసాగుతుంది కన్నయ్య. ఇట్లు ప్రేమతో మీ అమ్మ.